బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రైట్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు. రైట్, మరి ఎలా అండి, ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది? ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒక ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి, అసలు గోచారం ఎలా ఉంది? తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ. జాతకం లేని అంటే మాకు టైం అబౌట్ తెలియని వాళ్ళకి, సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం, వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి. దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి, మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తామో, ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి, టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువనే కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు, గురువు, శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి, గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవానుడు 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల తర్వాత మారుతుంటాడు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తూ ఉంటారు కదా, సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నాడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది ఆయన. సో శని భగవానుడు ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా, కెరీర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటారు. ఇవి మాసగ్రహాలు. మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దా, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయట్లేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చూసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి, చూసుకోవాలి. అందుకని ఈ మాసగ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటామన్నమాట. రైట్, ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర, తర్వాత నోములు చేయాలన్నా, దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే రెడీ, మేము ముందే వచ్చేస్తాం అని చెప్తుంటారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి మాత్రం అవ్వదు, ఎందుకంటే మీనంలో రాహు అనేది ఆపోజిట్. సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నారు. మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం? మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో కొన్ని అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఊహించింది, వాళ్ళు అనుకోలేంది మాకు అవుతాయి అని వదిలేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయ్యేది అవ్వవు అని ఫిక్స్ అయిపోయి వదిలేసిన వాళ్ళకి ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. ఎందుకంటే 6వ స్థానంలో కుజుడు, వీళ్ళకి ఉచ్చస్థానం. యాక్చువల్లీ ఆయనకి కుజుడు మకర రాశిని చూస్తే అటు ఉచ్చస్థానం కదా. సో కాకపోతే ఏంటంటే కుజుడు 6వ స్థానం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆరాట పోరాటంలో ఆయన గెలిపిస్తాడు. సో ఇప్పుడు దాకా మేము చేయలేకపోతున్నాం, మా వల్ల కాదు అనుకునే వాళ్ళందరికీ కూడా మీ వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుతుంది, చేయండి అని చెప్పి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చి మనతో పని చేపిస్తే ఎలా ఉంటుందో అలా చేపిస్తాడు ఆయన.
సో ఈ మాసంలో వీళ్ళకి అన్ని విధాల అనుకూలంగా ఉన్నాయి. మార్పులు, స్థల మార్పులు, చాలా ఏళ్ళ నుంచి ఊర్లు కూడా మారిపోవడం, అంటే ఈ ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్దాం అనుకున్న వాళ్ళకు, వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు వెళ్ళిపోవడం అనేది జరుగుతాయి. మొత్తం ఏదైనా సరే లాగడము, తీసుకోవడము, ఇవ్వడం అనేది దాంట్లో కుజుడు ముందుంటాడు. సో లాక్కోవడం అనేది, ఆక్రమించుకోవడం అనేది ఏదైతే అని చెప్తామో పదాలు, అవన్నీ ఈయన కోసమే. సో వర్తిస్తాయి. సో ఎప్పుడైతే మకర రాశి వాళ్ళకి ఏ పనులు అవ్వకుండా పెండింగ్ లో పడ్డాయో అన్ని పనులు కంప్లీట్ చేపిస్తారు ఆయన, ఒకటి. తర్వాత అష్టమ రవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వీళ్ళకి. తర్వాత నవంబర్లోకి వచ్చాక మళ్ళీ అది తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి, స్థల, ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్న చిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి రావడం కానీ, ఇస్తామని చెప్పడం కానీ ఇంట్లో వాళ్ళు, ఇవి జరుగుతాయి. సో తల్లిదండ్రులకి రావాల్సిన, వీరికి రావాల్సిన వాటా తల్లిదండ్రులు ఇవ్వడం కానీ, లేకపోతే ఎప్పటి నుంచో రావాల్సిన ఆస్తి వీళ్ళకి దొరకడం కానీ, ఎప్పుడైతే 6వ స్థానంలో కూర్చున్నాడో అది లాక్కొని తెప్పించి ఇప్పిస్తారు అనమాట అలా స్థలాలు. సో మంచి యోగం అంటే మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో బాగుంది. మరి ఇలా ఆస్తులు అవి మాకు లేవండి, మాకే ల్యాండ్లు అవి లేవు అనుకునే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారండి కుజుడు? ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా ఇస్తాను అన్న. ఇప్పుడు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇస్తాను, ఇబ్బంది అనేది ఉండదు. సో వీళ్ళకి జనరల్ గా మకర రాశి వాళ్ళకి సహజంగా బద్ధకం, ఏ పని చేయాలన్నా బద్ధకం ఫస్ట్. ఎందుకలా? అది రాశి తత్వం అలా. శని భగవాన్ రాశి వల్ల స్లోగా నడవడమో లేకపోతే స్లోగా చేయడమో. చాలా మంది పొద్దున్నే లేస్తామని చెప్పి చాలా మంది అంటారు పొద్దున్నే లేస్తామండి అని. పొద్దున్నే లేవడం అనేది బద్ధకం నుంచి ఎక్కడ రాదు. బద్ధకం అంటే ఈ పని నెత్తి మీద పడి భారం పడే వరకు చెయ్యాలన్నప్పుడు అప్పుడు లేచి చేస్తారు పని, ముందే చేయరు. సో బద్ధకం అంటే జనరల్ గా ఏంటంటే పొద్దున్నే లేస్తాను, పొద్దున్నే లేవడం, పొద్దున్నే లేవకపోవడం కాదు సమస్య, ఆ పని చేయడంలో బద్ధకం. ఒక పని చేయాలి, కంప్లీట్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తాం, ఈ పని చేసేసి అది అప్ చెప్పేసి మేము హ్యాపీగా ఫ్రీగా కూర్చుంటాం. వీళ్ళలా కాదు, పని వాళ్ళ నెత్తి మీదకి వచ్చి ఇది ఇప్పుడు చేయకపోతే అవ్వదంటే అప్పటికప్పుడు రాత్రి అంతా కూర్చుని ఆ పని కంప్లీట్ చేస్తారు. అది మకర రాశి వాళ్ళకు ఉండే లక్షణం, అది జనరల్గా ఉండే మకర రాశి లక్షణం అది. సో ఆ లక్షణాన్ని ఇప్పుడు ఈయన బయటపడి లాగేస్తాడు. ఆ లక్షణం అనేది ఉండదు, కంప్లీట్ చేసి చేపిస్తాడు. వెంటనే టకటక పనులు చేపిస్తాడు, టకటక పనులన్నీ అవుతాయి వీళ్ళకి. కోర్టు నుంచి వచ్చే ఏదైతే వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా వీళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక అష్టమ రవి ఉండడం వల్ల ఏమవుతుంది, కొంచెం ఆరోగ్య సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు కానీ, హార్ట్కు సంబంధించిన కానీ ఇబ్బందులు కానీ వీళ్ళకి కొంచెం ఉంటుంది. వెన్నుకు సంబంధించిన ప్రాబ్లం కానీ అది వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. రవి ఎప్పుడైతే నవంబర్లోకి వస్తాడో అది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే రాహు రవిని చూస్తూ ఉంటాడో ఖచ్చితంగా ఆస్తులు కానీ, చిరాస్తులు కానీ బయటకు వస్తాయి. కోర్టు నుంచి వచ్చిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మకర రాశి వాళ్ళకి ఈ మాసం చూసుకుంటే అన్ని మాసాల కంటే ఈ మాసం చాలా బాగుందని అర్థం. బాగుంటుంది. వీళ్ళు మార్నింగ్ లేవడము, కాస్త సూర్య నమస్కారాలు చేసుకోవడము, శివారాధన చేయడము, శివాలయానికి వెళ్ళడము, ఈ పని ఈ మాసం అంతా వీళ్ళు చేయాలి. బాగున్నా బాగలేకపోయినా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి వచ్చే మార్పులు ఏమైతే ఉన్నాయంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా కొంచెం స్ట్రాంగ్ అయ్యి వేరే స్థలాల్లోకి, వేరే పని మీద కానీ, వేరే ఊరికి కానీ, లేదా వేరే ఉద్యోగాల్లో షిఫ్ట్ అవ్వాలనుకున్న కానీ అన్ని పనులు అవుతాయి చాలా వల్ల. రైట్, చాలా మంచి మాసంగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు ఈ సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి. వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు హియర్. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.